వెల్కమ్ టు సూపర్ టేస్ట్. ఇవాళ సూపర్ టేస్ట్లో సూపర్గా టేస్టీ రెసిపీస్ని మనకు పరిచయం చేయడానికి మనతో పాటు షెఫ్ వెంకట్ గారు ఉన్నారు. మరి ఆ టేస్టీ రెసిపీస్ ఏంటో, వాటి ప్రిపరేషన్ ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో వెంకట్ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఈరోజు టేస్టీ రెసిపీస్ మాకు పరిచయం చేస్తున్నారు కదా, సో ఏ రెసిపీస్ చెప్తారా? ఈరోజు మనం గ్రిల్ వెజిటబుల్ శాండ్విచ్ చేస్తున్నామండి. ఓకే. సో మనం ఈ గ్రిల్ వెజిటబుల్ శాండ్విచ్లో అన్ని కాంటినెంటల్ వెజిటబుల్స్ యూజ్ చేస్తామండి. ఓకే. జుకీనీ, బేబీ కార్న్, మష్రూమ్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎగ్ ప్లాంట్ కూడా ఉందండి, ఓకే, బ్రింజాల్, సో స్లైస్ టమాటోస్, సో ఆల్ ద వెజిటబుల్స్ ఉన్నాయండి దీంట్లో. ఓకే. సో ఈ వెజిటబుల్స్ మనం గ్రిల్ చేసి దీనికి శాండ్విచ్ చేస్తామండి. సో దీంట్లో మనం బేసిక్గా ఆలివ్ ఆయిల్ యూజ్ చేసి సింపుల్గా గ్రిల్ వెజిటబుల్ శాండ్విచ్ తయారు చేస్తామండి. ఓకే, ఓకే. అంటే మనకి ఆలివ్ ఆయిల్ కూడా క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి మాక్సిమం ఇలాంటి వాటికి అన్ని కూడాను ఆలివ్ ఆయిల్ వేస్తేనే మంచిది. ఇప్పుడు గ్రిల్డ్ వెజిటబుల్ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, ఆలివ్ ఆయిల్, రోజ్మెరీ, బ్లాక్ పెప్పర్ కార్న్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఐస్బర్గ్ లెట్యూస్, స్లైస్ టొమాటోస్, గార్లిక్, బ్రింజాల్, ఆనియన్, జుకీనీ, బేబీ కార్న్, జుకీనీ గ్రీన్, మష్రూమ్స్, బల్సామిక్ వెనిగర్ అండ్ పొటాటో చిప్స్. అంటే ఎక్కువ హై క్యాలరీస్ కాకుండా ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తాం. ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి. ఓకే. సో అన్ని వెజిటబుల్స్ దీంట్లో వేసేస్తామండి ఇట్లా. సో నార్మల్ ఈ శాండ్విచెస్లో ఇంకెన్ని వెరైటీస్ మనం చేసుకోవచ్చు అంటారు? శాండ్విచెస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కటింగ్ వైజ్ డిఫరెంట్ ఉంటుందండి. మనం చేసే స్టఫింగ్ డబుల్ డెక్కర్, ట్రిపుల్ డెక్కర్ అనేసి, సో గ్రిల్డ్ శాండ్విచ్, గ్రాటినేటెడ్, టోస్టెడ్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శాండ్విచెస్ ఉన్నాయండి. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఆర్ట్. శాండ్విచెస్ చేయడం అంటే ఇంకా అది సపరేట్గా ఆర్ట్ అండి, మీరు దానికి లిమిట్ లేదు. సో ఇవన్నీ కూడా సూపర్ టేస్ట్తో మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే. సో స్టార్టింగ్ మొత్తం వెజిటబుల్స్ అన్ని వేసేస్తారా ప్యాన్లోని? స్టార్టింగ్ వెజిటబుల్స్ అన్ని మొత్తం వేస్తాం దీంట్లో. ఓకే. సో హర్బ్స్, థైమ్, సమ్ రోజ్మెరీ, ఓకే, కొంచెం ఇలా క్రష్ చేసి వేస్తే అండి మనకి హర్బ్స్కి ఉన్న ఫ్లేవర్ మనకి వస్తుంది. ఓకే. యూ కెన్ స్మెల్ ఇట్ లైక్ యూ కెన్ గెట్ దట్ ఫ్రెష్ హర్బ్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గార్లిక్. ఓకే. గార్లిక్ కూడా వేసేస్తాం దీంట్లో. సో మాక్సిమం మనం ఏంటంటే కర్రీస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఈ గార్లిక్ అనేది కూడాను, అంటే ఒంటికి మంచిది అంటారు, చలవ చేస్తుందని చెప్తారు. సో యాక్చువల్గా మనం మ్యారినేషన్ వెజిటబుల్స్ కూడా టొమాటోస్ కూడా చేయాలి. టొమాటోస్ అండ్ ఆనియన్స్ కూడా ఫస్ట్ మనం ఇవి చేసేసుకుంటామండి. ఓకే. సో మనం ఇవన్నీ కూడా మన హర్బ్స్ వేసేసాం దీంట్లో. సో జస్ట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కొంచెం బ్లాక్ పెప్పర్. ఓకే. సో బ్లాక్ పెప్పర్ వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఆలివ్ ఆయిల్ వేస్తామండి. ఓకే. సో దీని క్వాంటిటీ ఎంత తీసుకున్నారు ఆలివ్ ఆయిల్? ఆలివ్ ఆయిల్ జస్ట్ అండి టు కోట్ ద వెజిటబుల్స్. ఓకే. 1-2 స్పూన్స్ సరిపోతుందా? వెజిటబుల్స్ కోట్ అయితే సరిపోతుందండి. ఓకే. సో నౌ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఓకే. సో సాల్ట్ కూడా తగినంతగా వేసుకొని సరిపోతుంది కొంచెం టేస్ట్కి. టేస్ట్ అండి. ఓకే. సో జస్ట్ లీవ్ ఇట్ ఫర్ లైక్ 20 minutes to half an hour. మనం మ్యారినేషన్ వదిలేసామంటే మంచిగా ఫ్లేవర్స్ వస్తాయండి. మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉంది కదా ఇక్కడ. సో ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఒక ప్యాన్ తీసుకుని మల్టీగ్రెయిన్ బ్రెడ్ like a toast. Okay, we make it like a toast and keep it ready. సో ప్యాన్ తీసుకుంటామండి, దీంట్లో బ్రెడ్ నేను టోస్ట్ చేస్తాను. సో ఇంతవరకు సరిపోతుందండి ఈ ఫ్రై అనేది? కొంచెం ఇంకా బాగా బ్రౌన్గా వస్తే సరిపోతుంది. కొంచెం లైట్గా బ్రౌన్ రానండి. ఇది ఎలా వచ్చింది? కొంచెం ఓకే, కొంచెం బ్రౌన్ అవునండి. లైట్ బ్రౌన్గా అయితే సరిపోతుంది. లైట్ బ్రౌన్ అయితే సరిపోతుందండి. ప్యాన్ హాట్ అయింది. సో డోంట్ యాడ్ ఎనీ ఆయిల్, జస్ట్ ఓన్లీ యూ గోయింగ్ టు మేక్ ఇట్ లైక్ ఎ టోస్ట్. డైరెక్ట్గా వేసేయాలి బ్రెడ్? డైరెక్ట్గా వేసేయాలి బ్రెడ్. ఎందుకంటే నార్మల్గా వెజిటబుల్స్ అనేవి డైరెక్ట్గా అలాగే వేసి తింటారు కదా, మీరేంటి ఇలా ఫ్రై చేయమన్నారు? అంటే జుకీనీ డైరెక్ట్గా తింటే బాగోదండి, కొంచెం గ్రిల్ చేస్తేనే బాగుంటుంది. జుకీనీ కానివ్వండి, ఎగ్ ప్లాంట్ కానివ్వండి, లేకపోతే మష్రూమ్స్, ఇవన్నీ కుక్ చేసిన తర్వాతే ఆ సాఫ్ట్నెస్ అడియబుల్. ఓకే వెంకట్ గారు, సరిపోతుంది కదండి? సరిపోతుందండి. వెజిటబుల్స్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ మనం టొమాటోస్, ఆనియన్స్ కూడా అట్లానే చేస్తామండి. ఓకే. ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయి అన్నమాట వెజిటబుల్స్. ఓకే. సో ఇది మనం కొంచెం సెకండ్ స్టెప్లో చేస్తాం. ఓకే. సేమ్ రోస్మెరీ, సాల్ట్ అంతా అదేనండి. ఓకే. సో దీనికి మొత్తం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో ఎక్కువ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. సో ఈ వెజిటబుల్స్ వేరేగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో. ఆనియన్స్, టమాటో వేసాను. కొంచెం ఆలివ్ ఆయిల్ వేయండి.
సో ఇప్పుడు మన వెజిటబుల్స్ కూడా మ్యారినేట్ అయిపోయినాయండి. ఓకే. సో దిస్ వన్ మనం ఏం చేస్తామంటే కొంచెం ఇట్లా పెట్టేస్తాం, లైట్గా ఫ్రై అయ్యేది. ప్యాన్ పెట్టి కవర్ చేసుకుని తొందరగా కుక్ అయిపోతుంది. సో బై ద వే మన మల్టీగ్రెయిన్ బ్రెడ్ టోస్ట్ కూడా రెడీ ఉంది. ఓకే. సో ఓన్లీ నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ జస్ట్ నీడ్ టు అసెంబుల్ ఆల్ దిస్ థింగ్స్ టుగెదర్. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా మనం ఒకసారి కలుపుకుని శాండ్విచ్ చేయాలండి. ఇప్పుడు మీరు చేసే ఈ పద్ధతి చూస్తుంటే కూడా ఇలాంటి వెజిటబుల్ గ్రిల్డ్ అనేది మన ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మీరు చూపించారు. అవునండి, చాలా సింపుల్గా హెల్దీ ఫుడ్. నో నీడ్ యాడ్ లాట్ ఆఫ్ స్పైస్, సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ ఆల్. టర్న్ చేసేయండి, కొంచెం బ్రేక్ అవ్వకుండా చూడండి. ఆనియన్స్ రెడీ అయిపోయినాయండి. ఓకే. ఫ్రై అయిపోయినాయిగా? ఫ్రై అయిపోయినాయండి. నైస్గా కొంచెం ట్రాన్స్లూసెంట్ అయినాయి కాబట్టి. ఓకే. సో ఇప్పుడు అలాగే మనం మన టొమాటోస్ కూడా చేస్తాం. కొంచెం ఆయిల్ వేయండి. మామూలుగా ఇందాక మీరు కట్ చేసుకున్న ఈ గ్రీన్ వెజిటబుల్స్ అలాగే బ్రింజాల్ అనేవి కూడాను ఒకసారి చేసుకోవచ్చు. బట్ ఆనియన్స్ అలాగే టమాటోస్ కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి అది మాత్రం సెకండ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇందులో కూడా రోస్బెర్రీ సేమ్ పౌడర్స్ అలాగే వేస్తారు కదా? అలాగే వేసాను. ఇవన్నీ కొంచెం ఒకసారి అంటే ఒకటే టర్న్ అండి. ఒక టర్న్ చేసామంటే మళ్ళీ ఇంకో టర్న్ అంతే. ఇంకా దీన్ని ఎక్కువ కొంచెం బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి నార్మల్గానే టమాటో. ఓకేనండి, మా టొమాటోస్ రెడీ అయిపోయి కదా, ఆ టొమాటోస్ దాంట్లో ఉంచండి. సో వెజిటబుల్స్ అన్ని దీంట్లో వేసేద్దాము ఫస్ట్. సో మనం అన్ని వెజిటబుల్స్ మళ్ళీ దీంట్లో వేసేసుకుంటున్నామండి. దానిలో ఎందుకంటే జస్ట్ కొంచెం వెనిగర్, మనం బల్సమిక్ వెనిగర్ వేస్తామండి దీంట్లో. నెక్స్ట్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బల్సమిక్ వెనిగర్. ఇది వేయడం వల్ల గ్రిల్డ్ వెజిటబుల్స్లో టేస్ట్ కానివ్వండి, ఫ్లేవర్ కానీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఓకే. సో ఈ బల్సమిక్ వెనిగర్ అనేది నార్మల్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి? బల్సమిక్ వెనిగర్ మార్కెట్లో దొరుకుతుందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెనిగర్లో ఇది ఒక వెరైటీ ఆఫ్ వెనిగర్ అనమాట. జస్ట్ ఇప్పుడు వెజిటబుల్స్ తోటి బల్సమిక్ వెనిగర్తో కలిపేస్తామండి. ఆల్రెడీ మనం దీంట్లో సాల్ట్ వేసాము, ఇందాడ సాల్ట్ వేసాము, గార్లిక్ వేసాము, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉన్నది. సో వీ ఆల్సో హ్యావ్ గివెన్ లిటిల్ బిట్ ఆఫ్ బల్సమిక్ వెనిగర్ టు దిస్. సో ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని సాఫ్ట్ అయ్యాయి చూసారా ఇందాడ కన్నా. సో పచ్చిగా దానికి ఇప్పుడు సాఫ్ట్ అయ్యాయి కదా. సో ఫస్ట్ థింగ్ మన టమాటోస్ సపరేట్గా ఉన్నాయండి. ఓకే. సో మనం టొమాటోస్ని డైరెక్ట్గా శాండ్విచ్ మీద పెడతామండి, ఎందుకంటే దీంట్లో మిక్స్ చేస్తే మళ్ళీ మనకి షేప్ అవుట్ అయిపోతుంది. మొత్తం స్మాష్ అయిపోతుందండి. 3 slices ఆఫ్ శాండ్విచ్ బ్రెడ్ ఐ విల్ టేక్. 3 slices తీసుకుంటామండి. సో ఫస్ట్ స్లైస్ మీద స్టార్ట్ అరేంజింగ్ టొమాటోస్. ఓకే. సో టొమాటో వర్క్ యాజ్ ఎ గ్లూ. అంటే మనం దీనికి ఎక్కువ మైనస్ అది యూజ్ చేస్తారండి, మైనస్ బేసిల్ పెస్తో అలా యూజ్ చేస్తారు. అగైన్ ఇట్స్ లాట్ ఆఫ్ ఫ్యాట్. సో ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఇది టొమాటోస్ పెట్టేస్తాం. ఓకే. సో లో క్యాలరీస్, టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా, మాయిశ్చర్ ఉంటుంది బ్రెడ్కి. ఓకే. సో హియర్ మనకు కావాల్సిన వెజిటబుల్స్. టమాటోస్ కూడా నార్మల్గా మెడిసిన్ అంటారు, బ్లడ్ ప్యూరిఫైయర్ అనేసి. టమాటోస్ కర్రీస్ కూడా ఎక్కువ తినాలంటారు కదా. అవునండి. ఇలాంటి శాండ్విచ్ ఇన్ కేసు ప్రిఫర్ చేసినట్టయితే ఇంకా హెల్తీగా కూడా ఉంటారు. దీంట్లో మనం డిఫరెంట్ వెజిటబుల్స్ అవి పెట్టుకుంటాం. ఓకే. 3 slices ఆఫ్ ఎగ్ ప్లాంట్. సో అన్ని అలా చక్కగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా పెద్దవాళ్ళు కూడా లో క్యాలరీస్. ఇప్పుడు మీరు బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నారు కాబట్టి లో క్యాలరీస్, టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మిక్స్అప్ చేసుకున్న తర్వాత ఇంకా బాగుంటుంది. ప్లేఫుల్గా మష్రూమ్స్ కానివ్వండి, ఇంకా మీ కాంబినేషన్ బట్టి అన్నీ పెట్టుకోవచ్చండి. సో నెక్స్ట్ థింగ్ మనం లైట్గా ఒక 2-3 slices టొమాటోస్ వేసి, ఓకే, కొంచెం మనం ఏమైనా కొంచెం సీజనింగ్ కావాలి ఏమో కొంచెం లైట్గా టేస్ట్ అనుకుంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి. సాల్ట్ కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వి జస్ట్ కవర్ దిస్ వన్ అండ్ వి జస్ట్ అగైన్ ఫాలో ద సేమ్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ మనం మళ్ళీ గ్రిల్ వెజిటబుల్స్ పెడతామండి. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో మనకి కావాలనుకుంటే 2 slices కూడా తీసుకోవచ్చు, లేకపోతే 2 slices కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. కానీ ఏంటంటే 3 slices కుంటే మనకి ఎలివేషన్ బాగా కనబడుతుంది. ఓకే. సో బట్ ఈటింగ్ పర్పస్ అయితే 2 slices ఇస్ వెరీ ఈజీ, ఐ గెస్. వెరీ ఈజీ టు ఈట్ అండి. ఓకే, నెక్స్ట్ మనం ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ తీసుకుని, ఓకే, సో జస్ట్ క్లోజ్ ఇట్ అండి. సో మన ఇక్కడ గ్రిల్ వెజిటబుల్ శాండ్విచ్ ఇట్స్ రెడీ. సో చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి. సో ఆల్ కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ మీరు యూస్ చేస్తారు కాబట్టి. సో నెక్స్ట్ థింగ్ అంటే మనం ఇప్పుడు దీనికి క్రస్ట్ ఉంది కదా, కొంచెం క్రస్ట్ ఇది ఈటబుల్ కాదు, కొంచెం టఫ్ ఉంటుంది. సో యూ కెన్ జస్ట్
క్రస్ట్ని కట్ చేసేసుకోవచ్చండి. ఓకే ఓకే, అంటే మీరు ఫ్రై కూడా చేశారు కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. సో దానివల్ల ఏంటంటే తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో క్రస్ట్ కట్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం అంత. ఓకే ఓకే, సో గార్నిష్ చేసుకోవడానికి ఇలాంటి డెకరేషన్ అనేది కంపల్సరీ అండ్ చాలా బాగుంటుంది కూడాను. అవునండి. సో దీంతో మంచిగా యూ కెన్ గివ్ సమ్ పొటాటో చిప్స్, ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో గివ్ సమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇవ్వచ్చండి. ఓకే, సో జస్ట్ సింపుల్. సో మన గ్రిల్డ్ వెజిటబుల్ శాండ్విచ్ రెడీ అండి. వావ్, ఎంత సూపర్గా ఉంది చూసారా గ్రిల్డ్ వెజిటబుల్ శాండ్విచ్. సో లాస్ట్కి రెడీ అయిపోయిందండి. సో చక్కటి ఫైబర్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో ప్రిఫర్ చేస్తారు, చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేస్తారు. సో ఆబ్వియస్లీ వీకెండ్స్లో ఇలాంటి రెసిపీస్ కనుక మనం ప్రిపేర్ చేసుకొని తింటే మీరు తర్వాత ట్రై చేయండి, తర్వాత టేస్ట్ చూడండి. నేనైతే ఇప్పుడే టేస్ట్ చూసేస్తాను. వావ్, సో నిజంగా చాలా సాఫ్టీగా ఉందండి. చక్కగా అన్నీ ఫ్రై అయిపోయాగా మెత్తగా ఉందండి నిజంగా. వన్ మోర్ పీస్. నిజంగా చాలా టేస్టీగా ఉంది, సూపర్ టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఈ గ్రిల్డ్ వెజిటబుల్ శాండ్విచ్ని తప్పకుండా ట్రై చేయండి.